బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యానస్ అధ్యక్షతన నేడు తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్జమాన్ వెల్లడించారు. మొహమ్మద్ యానస్ మంత్రివర్గంలో 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ను రద్దు చేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఉద్యమకారులు చేసిన డిమాండ్ నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎనభై 44 ఏళ్ల మొహమ్మద్ యూనస్ 1940లో చిటాగాంగ్లో జన్మించారు. ఓ సామాజిక కార్యకర్తగా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న బాంగ్లా ప్రజలను ఆదుకోవాలని ఎంతో తప్పించేవారు. వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కలోడియానిస్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. ఇక చిట్టగాంగ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ గా కూడా సేవలు అందించారు. స్వతహాగా బ్యాంకర్, ఆర్థికవేత్త అయిన యూనస్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. దీనికి గాను 2006లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. సొంతంగా చిరు వ్యాపారాలను ప్రారంభించేందుకు పేదలకు దీర్ఘకాలిక రుణాలు అందించారు. ఇది గ్రామీణ బ్యాంక్ స్థాపనకు దారితీసింది. ఈ విధానం ఎంతో మందిని పేదరికం నుంచి బయటపడేందుకు సహాయంగా ఉందని చెప్పుకుంటారు. బంగ్లాదేశ్ యువతలో ఎంతో స్ఫూర్తిని నింపిన యూనస్ ని తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని అక్కడ వారు డిమాండ్ చేశారు. ఆర్మీ పాలన గాని ఇక ఆర్మీ మద్దతు ఉండే మరో ప్రభుత్వ పాలనకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. పట్టుబట్టి మరీ ఆయన్ను తాత్కాలిక ప్రధానిగా నియమించుకున్నారు. ఆయన నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ఆగుతాయని భావిస్తున్నారు. అయితే యూనస్ కూడా హసీనా బాధితుడే. ఆమె నిర్ణయాలు వ్యతిరేకించినందుకు గాను యూనస్ పైన ఎన్నో కేసులు నమోదయ్యాయి. 6 నెలల జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు.